ఈరోజు లోకము నేను చూసినప్పుడు నేను చింతిస్తాను. ఒక సగటు మనిషి రోజు దేని గురించి మాట్లాడతాడండి? వ్యర్థమైన వాటిని గురించి మాట్లాడతాడు. వ్యర్థమైన వాటి అంటే అర్థం ఏమిటి అండి? ఈ లోక విషయములో వ్యర్థమైన వాటిని గూర్చి నరుడైన వాడు లక్ష్య పెట్టి లోకమును ఆధారము చేసుకుని లోకములో ఉన్న వాటి వైపు తన మనస్సును ఉంచి వ్యర్థమైన వాటి యందు తన సమయమును వెచ్చించి నరుడు ఓడిపోతూ ఉన్నాడు. కొందరి మాటలలో, తలంపులలో నిత్యము ధనం ధనం ధనం, ఎదుటివారిని నిత్యము తోలనాడొచ్చు, ఎదుటివారిని బాధింపచేసే మాటలు మాట్లాడొచ్చు, స్వప్రయోజనమునే లక్ష్యముగా చేసుకొని స్వార్థముతో అన్యాయముగా అక్రమముగా ఎదురువారిని బాధించుచు తన జీవితమును గడుపుకునే వారు ఎందరో ఉన్నారు. నీతి మార్గమందు కాక అన్యాయముగా అక్రమముగా ధనార్జన చేయువారు ఎందరో ఉన్నారు. ఎదురువారి యొక్క రక్తము పీల్చేస్తున్నట్టుగా ఎదురువారిని బాధిస్తూ మాటలాడొచ్చు, గాయపరుస్తూ శ్రమించేవారు చాలామంది ఉన్నారు. ఎందుకయ్యా అటువంటి జీవితం? What good it is to have a life as such, to work having ambitions as such. అట్టి లక్ష్యములతో నీవు ప్రయాసపడుట అర్థమున్నదా? బహు విచారము. ఫైట్ ఫర్ ద రైట్ థింగ్స్. నీవు జీవితంలో నీవు పోరాటములు కలిగి ఉండడం మంచిది. నీ జీవితంలో నీవు పోరాడుతూ ఉన్నావు, కానీ ఈ పోరాటములు బట్టి నీవు విసిగి చెంది, దేవుని బిడ్డలారా, జీవితమును చిదరించుకోవద్దు. పోరాటములు నీవు జీవితములో కలిగి ఉన్నప్పుడు ఆ పోరాటములో ఒకవేళ మంచి కారణముల కొరకైన పోరాటమునైతే నిశ్చయముగా తప్పక ఆ పోరాటములో నీవు పోరాడు. Don't fight for the wrong things, fight for the right things.